ఈ రోజు మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూస్తుంటారు నాన్ స్మార్ట్ టీవీని స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసుకోవటం ఎట్లా. నేను ఇదైతే ఎప్పుడు ఊహించలేదు, ఒక నాన్ స్మార్ట్ కార్ ని స్మార్ట్ గా కన్వర్ట్ చేయటం. ఉదాహరణకి చెప్పాలంటే ఇవాళ రేపు మనకి లేటెస్ట్ గా వస్తున్నటువంటి కార్స్ అన్నిటిలో కూడా ఈ సిమ్ ఉండడం జరుగుతుంది. సో దాని ద్వారా మన మొబైల్ ఫోన్ ని కార్ కి కనెక్ట్ చేయకుండానే మ్యాప్స్ కావచ్చు లేదా యాప్స్ లైక్ స్పాటిఫై, యూట్యూబ్ ఇలాంటి వాటన్నిటి మనం యూజ్ చేయడంతో పాటు ముఖ్యంగా కార్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఏదైనా క్రాష్ అయినా, ఓవర్ స్పీడ్ జింగ్ చేస్తున్నా, లేదన్నట్లయితే మన డెస్టినేషన్ రూట్ కాకుండా వేరే రూట్ లో ఏదైనా చేంజ్ అయిన వెంటనే ఇమీడియట్ గా మనకి అలర్ట్స్ రావటం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత అబ్బా నాకు కూడా లేటెస్ట్ కార్ ఉంటే బాగుంటుంది అని చెప్పి. బట్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై కార్. ఇది 2012 మోడల్, బట్ ఈ లేటెస్ట్ ఫీచర్స్ అయితే లేవు. థ్యాంక్ గాడ్ జియో ఇలాంటి ఒక గ్యాడ్జెట్ తెస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది వెహికల్ ట్రాకర్ OBD డివైస్ ఫ్రమ్ ద జియో. OBD అంటే ఏంటి అని అనుకుంటున్నారేమో. OBD ఇస్ నథింగ్ బట్ ఆన్ బోర్డ్ డయాగ్నిస్ అని అంటారు. యాక్చువల్ గా ఇది ఒక చిన్న డివైస్ ఉంటుంది. యూజువల్ గా మీరు కార్ సర్వీస్ కి ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ లేదా బయట సర్వీస్ సెంటర్స్ లో ఇచ్చినప్పుడు ఈ డివైస్ ని మీ ODB పోర్ట్ లో ఇన్సెట్ చేసి దాంట్లో డయాగ్నిస్ ని రన్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్ మీ కార్ లో ఏదైనా ఫాల్ట్ ఉన్నా లేదా సెన్సార్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా ఏ పార్ట్ లో ఉంది అనేది చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయడంతో పాటు మనకి చాలా టైం అయితే సేవ్ అవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మనీ కూడా. సో దాన్ని మనం స్మార్ట్ కింద ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పి ఇందులో మీకు డయాగ్నిస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ అంత డీటెయిల్డ్ గా కాదు, డ్రైవర్ కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి చూపించడంతో పాటుగా మనకి హార్ష్ డ్రైవింగ్ చేస్తున్నారు అన్నట్లయితే దానికి సంబంధించినటువంటి అలర్ట్స్ అండ్ ఎమర్జెన్సీ అండ్ ట్రిప్ అనాలిసిస్ ఫీచర్స్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇదే కాదండి, దీంట్లో జియో ఫెన్సింగ్ అలాగే టైం ఫెన్సింగ్ కూడా ఉంది. ఇవన్నీ ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఆల్రెడీ అమెజాన్ లో మనకి అవైలబుల్ ఉంది 4999 రూపాయలకి. వీలైతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ డివైస్ ఇమేజ్ తో పాటు వెహికల్ ట్రాకర్ OBD విత్ ఈ సిమ్, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ సేమ్, అలాగే బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీని ద్వారా మనం చేయగలిగేటువంటి వర్క్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇనిషియల్ గా డివైసే అండ్ దీని బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే IM నెంబర్స్ కూడా ఉంటాయి. ఇది మనం యాక్టివేట్ చేసుకోవడానికి డీటెయిల్స్ అన్ని మనకు అవసరం. సో దీన్ని కూడా మనము చూపిస్తాను నేను మీకు ఎలా యాక్టివేట్ చేయాలి ఏంటి అనేది. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ గా 2 యూజర్ మాన్యువల్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేటప్పటికే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది, అలాగే మరొకటి వారంటీ కార్డ్ అండ్ దీంతో పాటు ఒక IM నెంబర్ స్టిక్కర్ అండ్ కొంత సిలికాన్ ఇచ్చారు. అంతే అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. సో ఇవన్నీ మనకి రిక్వైర్మెంట్ లేదు, జస్ట్ ఓన్లీ మనకి ఈ OBD పోర్ట్ మాత్రమే రిక్వైర్మెంట్ అంతే. సో దీన్ని మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ కార్ కి సంబంధించినటువంటి OBD పోర్ట్ లో ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కదా, దీన్ని మేల్ కనెక్టర్ అని అంటాం. మన కార్ లో ఫీమేల్ కనెక్టర్ ఉంటుంది. సో దానికైతే మనం ప్లగ్ చేయాలి. ఒకసారి రండి చూపిస్తా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది OBD పోర్ట్. అండ్ మీకు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2010 లేదా అంతకంటే హైయర్ వేరియంట్స్, అది బోత్ పెట్రోల్ లేదా డీజిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో రెండింటికి కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ దీన్ని మీరు ఇట్లా ప్లగ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ 3 లైట్స్ ఇండికేట్ చూపించడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే GPS, మరొకటి వచ్చేటప్పటికే వైఫై ప్లస్ బ్లూటూత్, మరొకటి వచ్చేటప్పటికే సిగ్నల్. ఇక్కడ మీరు చూసారా GPS స్టేబుల్ అయింది, అలాగే మనకి వైఫై కూడా కనెక్షన్ చూపిస్తుంది, అలాగే సిగ్నల్ కూడా స్టేబుల్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ 10 నుంచి 15 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే ఇది యాక్టివేట్ చేయడం కోసం. ఇప్పుడు యాక్టివేషన్ ఎలా చేయాలి అంటే జస్ట్ సింపుల్, మీ మొబైల్ ఫోన్ ఒకవేళ మీరు iOS వాడుతున్నారు అన్నట్లయితే జియో థింగ్స్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఈవెన్ ఆండ్రాయిడ్ లో కూడా సేమ్. సో ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు సింపుల్ గా యాడ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ODB పోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ కొట్టండి. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ డివైస్ IMEI నెంబర్ అని ఉంటుంది లేదా స్కాన్ QR. సో ఇందాక మనం అన్బాక్స్ చేసేటప్పుడు ఆ QR ఉంది చూసారు, ఆ QR ని మీరు స్కాన్ చేసి దీనికి సంబంధించినటువంటి పర్టికులర్స్ లైక్ మీ కార్ ఏంటి, అలాగే మీ కార్ కి సంబంధించినటువంటి పేరు అంటే ఏ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారు, అలాగే వెహికల్ మేక్ ఏంటి, అలాగే ఇయర్ ఏంటి, అలాగే ఇది ఏ వేరియంట్ డీజిలా పెట్రోలా అని చెప్పి అండ్ ఇయర్ ఆఫ్ మేక్ ని కనుక మీరు ఇందులో ఎంటర్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీ మొబైల్ నెంబర్ కి అంటే డైరెక్ట్ గా మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు జియో వాడతారు, ఇది మాత్రం మ్యాండేటరీ. ఖచ్చితంగా మీరు ఇక్కడ మీ జియో నెంబర్ అయితే ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీ జియోలో ఉన్నటువంటి డేటాని ఇది యూజ్ చేస్తుంది కాబట్టి. సో ఆటోమేటిక్ గా మీ నెంబర్ కి ఇది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో రిక్వెస్ట్ రిసీవ్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే డివైస్ IMEI నెంబర్ రిక్వెస్ట్ పంపించామో ఆల్మోస్ట్ మనకు ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. చాలా 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 సింపుల్ గా మనం ఈ పని అంతా చేసుకోవచ్చు. కానీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది యాక్టివేషన్ చేసేటప్పుడు మీరు సెల్యులార్ లోనో లేదన్నట్లయితే కనుక సిగ్నల్ లేని ప్రాంతాల్లో మాత్రం చేయకండి. సిగ్నల్ ఉన్న దగ్గర ఉంటే మీకు చాలా ఫాస్ట్ గా ఇదైతే యాక్సెస్ చేయొచ్చు. సో ఫైనల్లీ డివైస్ అయితే యాక్టివేట్ అయిపోయింది, అలాగే నా ఫోన్ కూడా కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు జియో థింగ్స్ యాప్ ని ఓపెన్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇక్కడ మీరు చూసారు కదా మై వెహికల్ అని ఉంది. సో ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆన్ రూట్ డ్రైవింగ్, సో ఇది స్పీడ్ మ్యాక్స్ ఎంత వరకు వెళ్తుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంజిన్ యొక్క RPM తో పాటు
మనం ఒకసారి దీన్ని క్లిక్ చేశారు అన్నట్లయితే రైట్ నో ఇప్పుడు ప్రెసెంట్ మన వెహికల్ ఎక్కడుంది ఏంటి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ వెహికల్ కనుక ఆఫ్ లో ఉంటే ఇక్కడ మనకి వెహికల్ కార్ లోగో ఉంది చూసారా, ఇది రెడ్ కలర్ లో మనకు కనపడటం అయితే జరుగుతుంది. ఈవెన్ మాక్సిమం లైవ్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ అలాగే కార్ యొక్క వెహికల్ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇంతే కాదండి, ఇక్కడ మీకు వెహికల్ హెల్త్ లైక్ ఇప్పుడు మన బ్యాటరీ యొక్క వోల్టేజ్ 13.4 వోల్ట్స్ ఉంది. యూజువల్ గా 12.4 వోల్ట్స్ కన్నా గానీ అబౌవ్ ఉండాలి. అలాగే కూలింగ్ టెంపరేచర్ 60 to 110 డిగ్రీస్ సెల్సియస్ మధ్యలో ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ 71 డిగ్రీస్. అండ్ ఇంజిన్ లోడ్ 31% అండ్ ఎయిర్ ఇంటేక్ వచ్చేటప్పటికే 38 డిగ్రీస్. టిపికల్ గా మనకి 10 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ వెహికల్ కి డిపెండ్స్ అపాన్ మీరు వాడే వెహికల్ ని బట్టి ఇది మారిపోతూ ఉండడం జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఏమేం రూట్ లో ఏమేం ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ మనం తిరిగాం అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు చూసారు కదా, పాయింట్ 1 to పాయింట్ 2 తిరిగాము. అలాగే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే టోటల్ గా ఎంతసేపు ఎక్కడెక్కడ ఏమేమి తిరిగా అనే ఇన్ఫర్మేషన్ అంతా ఈవెన్ జియోగ్రాఫికల్ లొకేషన్ తో సహా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారా, ఫస్ట్ ఇక్కడ నుంచి నేను సెకండ్ కి వచ్చాను, అంటే స్టూడియోకి వచ్చాను. స్టూడియో నుంచి మళ్ళీ టిఫిన్ చేసి ఇక్కడ నేను మళ్ళీ వెహికల్ అయితే పార్క్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్డ్ గా ఫస్ట్ ఎక్కడెక్కడ తిరిగావు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇది ట్రాక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, ఇక్కడ జియోగ్రాఫికల్ ఫెన్సింగ్ అంటే మీరు ఒక మార్క్ పెట్టుకున్నారు అంటే ఆ మార్క్ నుంచి బయటకు వెళ్ళగానే ఆటోమేటిక్ గా మీకు అలర్ట్ రావటం. అలాగే టైం ఫెన్సింగ్ లైక్ ఇక్కడ మీకు టైం నేమ్, స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన పేరెంట్స్ కార్ ఇవ్వరు నైట్ టైం అవుటింగ్ కోసం. సో అలాంటి సందర్భాలు వాళ్ళు కనుక టైం ఫెన్సింగ్ చేశారు అన్నట్లయితే కార్ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఒకవేళ మీరు కనుక ఫ్యూయల్ రీఫిల్ చేసుకున్నారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడైతే అప్డేట్ చేసుకోవచ్చు. లైక్ మెయింటెనెన్స్, యాక్సిడెంట్స్, అలాగే డాక్యుమెంట్స్ కూడా. అండ్ ఇక్కడ అలర్ట్స్ చూసారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూసారు కదా, డొంగల్ రిమూవ్ చేసింది, కనెక్ట్ చేసింది. అంటే ఇందాక మీకు డెమోన్స్ట్రేషన్ చేస్తూ నేను చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో ఫాల్ట్స్ అయితే 0. ఇక డ్రైవ్ చేస్తూ రియల్ టైమ్ లో దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది, ట్రావెల్ చేస్తూ దీని అప్డేట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. అండ్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ రోడ్డు మీద కూడా ఎవరు లేరు. సో మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి. నేను ఎవరు లేని ఏరియా దగ్గరకు వచ్చి నేను ఇది అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, 19 km/h అండ్ 901 RPM దాకా మనకి ఇది వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనము దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ట్రాక్ అయితే చేయొచ్చు. ఈవెన్ హార్ష్ డ్రైవింగ్ కావచ్చు, లేదన్నట్లయితే ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదా మీ వెహికల్ ఎక్కడి నుంచి అయినా టౌ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పార్కింగ్ చేసి వెళ్ళారు, ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళు టౌ చేస్తున్నా ఆ టౌ చేసేటువంటి అలర్ట్ కూడా మీకు ఇది రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో హైయెస్ట్ స్పీడ్ 22 km/h. సో అదే స్పీడ్ మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మరి దీన్ని ఓబిడి పోర్ట్ కి ఎప్పుడు పెట్టి ఉంచుతాం కదా, దీనివల్ల మన కార్ బ్యాటరీ ఏమన్నా వీక్ అవుతుందా అని చెప్పి. సో ఇది మీరు ఒకవేళ ఇంజిన్ ఆఫ్ చేశారు అన్నట్లయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 minutes దాకా మనకు ఐడియల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ ఇది స్టాండ్ బై లోకి వెళ్తుంది. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి మీరు ఇగ్నిషన్ ఆన్ చేస్తారో అప్పుడే ఇది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ లైవ్ లొకేషన్ కోసం ఇది కొంత పవర్ అయితే తీసుకుంటుంది, బట్ బ్యాటరీని డ్రైన్ చేసే అంత పవర్ అయితే తీసుకోదు. ఎలాగో కార్ లో ఉండేటువంటి చిన్న చిన్న సెన్సార్స్ ఇవన్నీ కూడా వర్క్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో వాటికి ఏ పవర్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో దీనికి కూడా అదే పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అంతే. సో ఎడిషనల్ గా దీన్ని అయితే మీరు అంటే బ్యాటరీ పరంగా పవర్ కోసం రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మన కార్ బ్యాటరీతోనే ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇంతేకాదు దీని ద్వారా మనము ఓవర్ స్పీడింగ్ ని కూడా ట్రాక్ అయితే చేయొచ్చు. అంటే మనం ఒక లిమిట్ ఇచ్చామనుకోండి, ఆ లిమిట్ క్రాస్ అవగానే మనకి నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో డ్రైవర్స్ ఉంటారు, లేదా పిల్లలకి కార్ ఇచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో ఇది మనకి చాలా బాగా యూస్ఫుల్ ఫీచర్ ఇది. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే వైఫై తోటి అప్ టు 8 డివైసెస్ దాకా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక వైఫై పర్సనల్ హాట్స్పాట్ అనొచ్చు మన కార్ లో. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ఉండదు, కేవలం 2.4 GHz స్పీడ్ మాత్రం రావడం జరుగుతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 40 Mbps దాకా రావడం జరుగుతుంది. బట్ 80 డివైసెస్ కి ఆన్ ద గో లో మనకి ఇంటర్నెట్ వస్తుంది అని అంటే దిస్ ఇస్ వెరీ గుడ్. యాజ్ ఆఫ్ నో ఇలాంటి ఫ్యూచర్ ని ఎంత పెద్ద స్మార్ట్ కార్ లో కూడా మనం అయితే చూడలేదు. మేబీ హై ఎండ్ లో క్రోర్స్ లో ఉన్న వాటిలో ఉండే అవకాశం ఉంది. బ్లూటూత్ 4.2 టెక్నాలజీతో పాటు GPS అలాగే గ్లానస్ కి సంబంధించినటువంటి GPS చిప్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా మోస్ట్ అక్యురెన్సీగా మన వెహికల్ ఎక్కడుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది అనేది కూడా మనం చాలా సునాయాసంగా ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇదంతా బానే ఉంది, మరి దానికి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నానంటే జస్ట్ మీ మొబైల్ ఫోన్ లో మీరు వాడేటువంటి ఇంటర్నెట్ డేటా ఉంటుంది చూసారా, అంటే ప్రతి నెల మనం రీఛార్జ్ చేసుకుంటాం 20 GB 30 GB 40 GB వస్తుంది చూసారా, అదే డేటాని మనకి అందులో కూడా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. మీరు సపరేట్ గా రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ ఆఫ్ నో డివైస్ ప్రైస్ వచ్చేటప్పటికి 5,000 రూపాయలు అండ్ ఫస్ట్ ఇయర్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. ఆ తరువాత 599 రూపీస్ పర్ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. పర్ ఇయర్, పర్ మంత్ అయితే కాదు. సో పర్ ఇయర్
599 అంటే వెరీ చీప్ అంటాను. ఎందుకంటే నాకు తెలిసి మంచి బ్రాండ్స్ ఏవైతే సుమారుగా ఈ అమౌంట్ ని 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ అక్కడ లిమిటెడ్ డేటా ఉంటుంది. మళ్ళీ డేటా అయిపోయిన తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోవాలి. వేరే ఇక్కడ ప్రతి నెల మీ మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి మిగిలిపోయిన డేటానో లేదా మీ మొబైల్ డేటానే అక్కడ స్ప్లిట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్ అని నేను అంటాను. ఇన్ఫాక్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది వాడాలి అంటే కంపల్సరీగా మీ దగ్గర జియో నెంబర్ అయితే ఉండాలి. యాజ్ ఆఫ్ నో దీంట్లో ఒక ప్రాబ్లమ్ కూడా నేనైతే ఫేస్ చేశాను. ముఖ్యంగా వైఫై నేమ్ చేంజ్ చేయలేము, పాస్వర్డ్ కూడా చేంజ్ చేయలేము. యాజ్ ఆఫ్ నో మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక అంత బానే ఉంది కానీ మరి ఆ పోర్ట్ ఎవరన్నా దొంగతనం చేసినా లేదా పీకేసినా లేదా ఇంట్లో మన పిల్లలు ఉంటారు, సో వాళ్ళు మా డాడీ ట్రాక్ చేస్తున్నాడు లేదా మా మదర్ ట్రాక్ చేస్తున్నా అని చెప్పి దీన్ని పీకి పడేస్తే పరిస్థితి ఏందని అనుకుంటున్నారా? కంగారు పడాల్సిన విషయం లేదు. అలా ఏదన్నా జరిగినా కానీ ఇమ్మీడియట్ గా అది డిస్కనెక్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈవెన్ కనెక్ట్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నాకైతే వర్త్ఫుల్ ప్రొడక్ట్ అని అంటాను. ఎందుకంటే మనము జియో ఫెన్సింగ్ ని ట్రాక్ చేయొచ్చు, అలాగే టైం ఫెన్సింగ్ ని ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర ఎవరైనా డ్రైవర్స్ వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క డ్రైవింగ్ బిహేవియర్ ని మనం ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇవాళ రేపు లోకం ఎలా ఉంది, సమాజం ఎలా ఉంది, ఏం జరుగుతున్నాయో నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అలాంటి సందర్భాలని మనము చాలా సునాయాసంగా చాలా ఈజీగా మనం అనుకున్న డెస్టినేషన్ కి అనుకున్న ట్రాక్ లోనే వెళ్తున్నారా లేదా ఎక్కడన్నా వెళ్తున్నారా ఏంటి అనేది కూడా చాలా క్లియర్ కట్ గా డీటెయిల్డ్ గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఒకవేళ లాంగ్ టైం పార్క్ చేసి పెట్టినా గానీ మన బ్యాటరీ యొక్క టెంపరేచర్ కరెక్ట్ గా ఉందా లేదా ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కంపెనీలో మీ కార్స్ వెహికల్స్ ని పెట్టారు, లేదన్నట్లయితే మీరు ఓలాలో కొన్ని క్యాబ్స్ రూపంలో మీ వెహికల్స్ ని తిప్పుతుంటారు. సో అన్ని కార్స్ ని మానిటర్ చేసుకుంటూ ట్రాక్ చేసుకోవడానికి మాత్రం ఇదొక బ్యూటిఫుల్ డివైస్ అనే నా అభిప్రాయం. దానికోసం మీరు స్పెషల్ గా కొత్త కార్ ని అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఇక ఈ ప్రైస్ కి ఇది వర్తా కాదా అనే నా విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒకవేళ మీరు గనక టెక్ ఎంతూసియాజీ అండ్ మీ కారు డయాగ్నోస్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా మీకు కావాలి. ముఖ్యంగా చెప్పాలంటే నేను మీకు చెప్పాను కదా, ఒకవేళ మీరు గనక క్యాబ్స్ రన్ చేస్తున్నా లేదా మల్టిపుల్ కార్స్ ఒక కంపెనీలో హైర్ కి ఇచ్చినా, లేదన్నట్లయితే మీ ఇంట్లో ఒక 4-5 కార్లు ఉన్నాయి, సో వాటన్నిటి ఇండివిజువల్ గా ట్రాక్ చేయాలనుకున్నా, లేదా డ్రైవర్ తో మీ బిలౌడ్ వన్స్ ఎవరైనా ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళని డీటెయిల్డ్ గా ట్రాక్ చేసుకోవాలనుకున్నా, అఫ్ కోర్స్ దానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ కార్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ట్రాక్ చేయగలుగుతున్నాం కాబట్టి, అండ్ దీనికోసం స్పెషల్ గా వన్ టైం ఇన్వెస్ట్మెంటే ఆ తర్వాత మన మొబైల్ ఫోన్ లో ఉన్న డేటాని యూజ్ చేస్తూ ఉంటుంది. అండ్ పర్ ఇయర్ 600 రూపీస్ డజంట్ మ్యాటర్ అని నా అభిప్రాయం. ఎనీవే మీకేమనిపిస్తుంది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.